అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. తరాలు మారినా తలరాతలు మారినా కొన్ని చోట్ల గిరిజన బతుకులు మారటం లేదు. మానవుడు నింగిపైకి వెళ్ళొస్తున్నా వీరు ప్రయాణించేందుకు దారి లేదు. బతుకంతా చీకటిమయమే. ఇప్పటికీ ఆ ఊరికి కరెంట్ లేదు. కరెంటు సంగతి దేవుడెరుకో. తాగేందుకు నీరు కూడా లేదు. ఇక వర్షాకాలం వస్తే బురద నీరే వీరి దాహం తీర్చే జీవనది. ఇది పచ్చని కొండల నడుమ ఒదిగి ఉన్న ఓ చిన్న గ్రామం దుస్తుంది. అంగన్వాడికి అనంతగిరి వెళ్తాము. అక్కడ ఒక 7 కిలోమీటర్లు ఉంటదండి. అక్కడ కూడా కాలినడకతోనే వెళ్ళొస్తాము. రంపచోడవరం అందమైన ప్రకృతికి నెలవు. దట్టమైన అడవులు, సెలయేటి గలగలలు, పక్షుల కిలకిల రావాలు, పైకి కనిపించే అందమైన దృశ్యం ఇదే. కాని ఇక్కడ నిజమైన చిత్రం వేరు. విద్యుత్ వెలుగులు లేని ఇళ్లు, ఆటాపాటా లేని అంగన్వాడీ కేంద్రం, కనీసం నడవడానికి కూడా సరైన దారి లేదు. మంచినీటి కోసం తవ్వుకున్న ఒక చిన్న బావి. వర్షాకాలమైతే అదే బురద నీరే దిక్కు. ఇక్కడ ప్రతి ఉదయం ఒక పోరాటం, ప్రతి రాత్రి ఒక భయంకరమైన నిరీక్షణ. మాది రాజమండ్రి మండలం లబ్బర్తి పంచేదు కొత్తపాలెం గ్రామంలో 11 కుటుంబాలు ఉన్నాం. మాకు నీళ్ళు లేవు. ఇదిగో ఈ బురద నీళ్ళే వాడుకుంటాం. వర్షాకాలంలో చాలా ఇబ్బంది అయిపోతుంది. కొత్తపాలెం పేరులో ఉన్న కొత్తదనం వారి జీవితాల్లో లేదు. మండల కేంద్రానికి కేవలం 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఊర్లో సుమారు 10 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. కానీ వీరికి ఎలాంటి సదుపాయాలు లేవు. బుడమాలు, సమలు, అరికలు, చోళ్లు, పసుపు ఇలాంటి సంప్రదాయ పంటలు పండిస్తూ ప్రకృతిలో మమేకమై జీవిస్తున్నారు. ఇక వీరికి కరెంటు సదుపాయం లేకపోవడంతో సూర్యుడు అస్తమిస్తే అంతా అంధకారమే. పిల్లలు చదువుకోవడానికి కాస్త వెలుతురు కూడా లేని దుస్థితి. దీనికి తోడు ఆరోగ్యం బాగోకపోతే డోలీనే వీరి బతుకు పంటే. అయ్యా, మాకు ఏమీ ఇక్కడ సత్పైనాలు లేవండి. సత్పైనాలు ఏమీ లేవు కాబట్టి మాకు అనేక ప్రాబ్లం ఉన్నది. ఆ రోడ్డు, అలాగే మంచినీళ్ళు, కరెంటు కూడా మాకు కావాలయ్యా. స్వాతంత్ర్యం వచ్చి 77 ఏళ్లైనా అభివృద్ధి మాత్రం ఊరూరా వినిపిస్తున్నా ఈ కొండవాసుల జీవితాల్లో మాత్రం చీకటి అలాగే ఉంది. ఎన్నికలొస్తాయి, నాయకులు హామీలు ఇస్తారు, ఆ తర్వాత అంతా మర్చిపోతారు. ఈ అమాయక గిరిజనుల ఓట్లు మాత్రం వారి భవిష్యత్తును మార్చలేకపోతున్నాయి. కనీస అవసరాలు కూడా తీరని బతుకులు, ఎవరికి చెప్పుకోవాలో తెలియని వేదన. తరతరాలుగా వీరు అనుభవిస్తున్న ఈ కష్టాలకు ఎప్పుడు తెరపడుతుందో అని ఎదురు చూస్తున్నారు ఆ గూడెం జనం. మరోపక్క రేపటి కొత్త తరం కోసం కొత్తపాలెం వాసులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రేపైనా వెలుగొస్తుందేమో, రేపైనా పిల్లలు సంతోషంగా బడికి వెళ్తారేమో, రేపైనా రోడ్లు బాగుపడతాయేమో అంటూ కొండల్లో ప్రతిధ్వనించే వీరి నిస్సహాయత ఎవరి హృదయాన్ని కదిలిస్తుందో. ఈ కొత్తపాలెం వాసుల ఆశలు ఎప్పటికైనా ఫలిస్తాయా? రోడ్డు గురించి, కరెంటు గురించి ఇబ్బందులు, చీకట్లో మేము ఉంటున్నాం. పిల్లలతో ఎన్ని రోజులు, ఇప్పుడు 22 సంవత్సరాలు మేము పిల్లల చీకట్లో మేము ఉంటున్నాం. ఎవరైనా మన ప్రభుత్వం మనకి చూడాలి, మేము చూస్తున్నాము, కానీ ఎవరన్నా మనకి పట్టించలేదండి. అప్పుడు మనకి బోరి, అప్పుడు అలా నూతిలో మేము నూతన నీరు వాడుతున్నాము. ఆ నూతన నీరు అయితే వర్షాకాలం అయితే అప్పుడు అవి బురద అయిపోతాయి.